అందమైన కోనసీమని, అందమైన గోదావరి నదిని, అందమైన కొబ్బరి తోటలని, అందమైన పళ్ళ తోటలని ఇవన్నిట్లు మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. చూస్తారు కదా చూస్తారు కదా తప్పనిసరిగా మీరు చూడాలండి. ఇప్పుడు ఈ రోడ్డు ఏంటో చాలా బాగుందండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన కోనసీమ జిల్లాలో వరి పొలాలకి కొబ్బరి తోటలకి మధ్యన ఉన్న రోడ్డు అండి. చాలా పచ్చగా ఉంటుంది అనుకోండి. మనకి ఏదో ఫారెన్ లొకేషన్ ఉన్నట్టు ఉంటుంది. గోదావరి చూసారా? ఇది గోదావరి అంటే పెద్ద గోదావరి కాదండి, ఇది చిన్న పాయ అండి. గోదావరిలోకి వరద వచ్చినప్పుడు ఈ పాయలోకి వెళ్తుందండి. చూడండి మనకి ఏదిలో ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో వాటర్లో. ఆ పడవలు చూసారా? చిన్న చిన్న పడవలు, చాలా చేపలు పట్టుకున్నాను అనుకోండి. చేపలు కూడా పెట్టేస్తారు ఇక్కడ. కానీ మంచిగా ఉంటుందండి లొకేషన్లు అన్నీ. మీకు చూడటానికి రావాలంటే కోనసీమ వచ్చండి. అలాగే ఈ కోనసీమలో గోదావరి మీద పడవ ప్రయాణం అంటే ఉంటుందండి. అంతకంటే ఏమి ఉండదండి బాబా. చాలా సూపర్గా ఉంటుంది పడవ ప్రయాణం. లంకల్లోకి వెళ్ళారనుకోండి, అవి ఒక ఐలాండ్లో ఉంటాయండి. అంటే అటు గోదావరి ఇటు గోదావరి. ఇప్పుడు మనం కొబ్బరి చెట్ల మధ్యన మనం ప్రయాణం చేద్దామండి. చూడండి అక్కడక్కడ గుడిసె పాకలు, వరి పొలాలు, కొబ్బరి తోటలు, చూడండి అరటి చెట్లు, దేనికి డోకా ఉండవండి ఇక్కడ. అన్నీ పండేస్తాయి. ఇక్కడ రోడ్డు పక్కన చూడండి కొబ్బరి తోటలు, అరటి చెట్లు, ఇల్లులు చాలా అందంగా ఉంటాయండి ప్రదేశాలు. మీరు తప్పనిసరిగా రండి. కోనసీమలో ప్రతి వీధి సంధి అన్నీ చూడండి. ఎందుకంటే సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి చాలామంది సిటీ లైఫ్లో ఏదో థ్రిల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, వీకెండ్ అయితే మూవీ ఉంటుంది, మాల్ ఉంటుంది, అవి ఏమి ఉండవండి ఇక్కడ. కానీ సువిశాలమైనటువంటి అందమైనటువంటి కొబ్బరి తోటలు, పచ్చపచ్చని పంట పొలాలు, అక్కడక్కడ ఉండే పళ్ళ తోటలు, చాలా మంచి అందమైన పెంకుటిల్లులు, ఇవన్నీ మా గోదావరి జిల్లాలో ఉంటాయండి. అలాగే మా కోనసీమలో ఇంకా ప్రత్యేకమండి. మీరు రండి, మా కోనసీమను చూడండి. మీ అందరికీ ధన్యవాదాలు మరి.